మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ధర్నా చౌక్ రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టు జాబ్ క్యాలెండర్లో ప్రకారంగా నోటిఫికేషన్లు రిలీజ్ చేయలేదంటూ కూడా ఈరోజు అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో దీనికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు కూడా అందరూ వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. సో మరి మాట్లాడడానికి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ లీడర్ రాజు నేత గారు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రతి 3 నెలలకోసారి నెల రోజులకోసారి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. సో గతంలో చేసిళ్ళు జాబ్ క్యాలెండర్ తెచ్చి వాళ్ళను సైలెంట్ చేసే పరిస్థితి చేశారు. సో మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిళ్ళు, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జాబ్లు వస్తున్నాయి నిరుద్యోగుల కంటే ఏం చెప్తారు? ఈరోజు బుద్ధి సిగ్గు లేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అరే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అయిందే నీళ్లు నిధులు నియామకాలు. మాలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో జాబ్ల కోసం చదివితే వస్తలేవని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి మా జీవితాలను త్యాగం చేసి ఈరోజు రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసినాం. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం వస్తలేదు, సిగ్గు శరం వస్తలేదు, నిరుద్యోగుల ఉసురు పొడుచుకుంటుంది. అరే జాబులు ఇవ్వాలి కదా. మీరు అసెంబ్లీలో ప్రకటించారు జాబ్ క్యాలెండర్ వేస్తాము, యూపీఎస్సీ లెక్క మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఇప్పటివరకు చేసిర్రా? మరి ఎందుకు చేస్తలేరు? అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిరుద్యోగుల మీద జాలి లేదు, నిరుద్యోగుల బతుకులను మొత్తం కూడా ఆగం చేయాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్లు రెగ్యులర్గా ఏకపోవడం వల్ల ఎంతో లక్షలాది మంది ఈరోజు అనేక రకాలైనటువంటి నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసి చిన్న చిన్న రూమ్లల్లో మీరు చూడండి, పోయి దిల్షు నగర్, అమీర్పేట, అశోక్ నగర్లో కోచింగ్ తీసుకుంటూ వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అటు ఇంటికి వెళ్ళలేరు, ఇటు పెళ్ళిడు వయసు అయిపోతుంది, అటు నోటిఫికేషన్లు రావు. వాళ్ళ యొక్క జీవితాలంతా కూడా చిందర వందర చేస్తున్నారు. అంటే మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో చేయని ముఖ్యమంత్రి చేయనట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిళ్ళు. దీనికి ఎవరైనా నాకంటే ఎక్కువ ఇచ్చినట్టు చూపిస్తే ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. నిజమే అంటారు? అది ఇక్కడ దాదాపు 1000 మంది వచ్చారు ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగులు. ఏ వ్యక్తి కన్నా నువ్వు మైకు పెట్టు, చీల్చి చెండాడుతారు వీళ్ళని. చీల్చి ఏడిచ్చినవా ఉద్యోగాలు? 59,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నువ్వు ఇచ్చినట్టు ఫీల్ అయ్యి నువ్వు ఏ ఉద్యోగాలు ఇచ్చినావు? వీళ్ళ తన లెక్క లేదు, సమాచారం లేదు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లను పరీక్షలు పెట్టి అవి కూడా ఇప్పటికీ కొన్ని గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్ ఇవ్వలే, గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్ ఇవ్వలే, గ్రూప్ 3 ఫైనల్ రిజల్ట్ ఏవి కూడా ఇవ్వలే. వీళ్ళు మళ్ళీ మేము 59,000 ఉద్యోగం వచ్చిన సంవత్సరంలో మీరు ఎన్నికలప్పుడు మీ ప్రభుత్వానికి 1 కోటి మంది అటు నిరుద్యోగులు, విద్యార్థులు, వాళ్ళ కుటుంబ సభ్యులు 1 కోటి మందికి పైగా మిమ్మల్ని నమ్మి ఓటేసిరు. మీరు యాదగిరి గుట్టకు పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెడుతుంది, గద్వాలకు పోయి జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు పెడుతుంది, రాజన్న సిరిసిల్ల జిల్లా పోయి ఆడ రాజన్న మీద ఒట్టు పెడుతుంది. ఇన్ని రకాల ఒట్లు పెట్టి నిరుద్యోగులను, విద్యార్థులను నమ్మించి ఈరోజు 1 కోటికి పైగా ఓట్లు వేయించుకున్నావు. వచ్చిన ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నావు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 6 నెలల 1,00,000 నింపుతాం, మరో 6 నెలల 1,00,000 నింపుతాం అన్నావు. ఎక్కడ పోయింది మరి మాట? ఈరోజు నిరుద్యోగుల బతుకులను ఛిద్రం చేసింది కదా, నిరుద్యోగుల జీవితాలను మొత్తం కూడా గాలికి వదిలేసింది కదా. ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల శాపం దాక్తుంది. గతంలో మీరు చూసిరు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో జిరాక్స్ సెంటర్లల్లో క్వశ్చన్ పేపర్లు పెట్టి అమ్ముకున్నారు. అందుకే కదా వాళ్ళని చింతకేసి కొట్టిరు, అందుకే కదా వాళ్ళని బండకేసి ఉతికిరు. స్వయాన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా డబ్బులు లేవు, నన్ను కోసుకున్న డబ్బులు రావని మాట్లాడుతున్న పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు ఇదంతా? అదే అంటున్నా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఏం మాట్లాడాలో తెలియదు. ఈరోజు ఎవడన్నా మన ఇంటి యజమాని ఉంటాడండి, ఇంటి యజమాని మా కుటుంబం పరిస్థితి బాగాలేదు, మాకు అప్పులు పుడతలేవు, మమ్మల్ని ఎవడు నమ్ముతలేడు అంటే ఎవడన్నా ఏమైనా చేస్తాడా? ఈరోజు మన రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టను బజారుకి ఇడుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. అట్లా చెప్తారా అండి ఎవడన్నా? నన్ను కోసుకొని తిన్నా కూడా రూపాయలు. మరి నువ్వు ఎందుకు నువ్వు ఇన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చినావు? 6 గ్యారంటీలు అన్నావు, 420 హామీలు అన్నావు. మరి ఏ రకంగా ఇచ్చినావు నువ్వు? అంటే బుద్ధి లేదా? అప్పుడు ఇదే నిరుద్యోగులకు అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ వీళ్ళందరూ అనేక హామీలు ఇచ్చారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మా బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎంత పెద్ద ర్యాలీ తీసినాం మేము. మన అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి
సచివాలయం దగ్గరికి మేము ర్యాలీ తీయనికపోతుంటే మమ్మల్ని అడ్డుకున్నారు, అక్రమంగా అరెస్ట్ చేసిరు భారతీయ జనతా పార్టీ నాయకులను. తెలంగాణ రాష్ట్రం ఏదైతే నీళ్లు నిధుల నియామకాల కోసం కొట్లాడామో అవన్నీ కూడా ఆగమైపోయినాయి గతంలో అని చెప్పేసి వీళ్ళను నమ్మి ఓటేస్తే వీళ్ళు కూడా నిరుద్యోగులను నట్టేట ముంచిర్రు, నిండా ముంచిర్రు, నిరుద్యోగ జీవితాలను మొత్తం కూడా గాలికి వదిలేసిర్రు. కాబట్టి జూన్ 2వ తారీఖు వస్తుంది తెలంగాణ రాష్ట్ర అవతరణ పండుగ దినోత్సవం. మరి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా కడుపు మండుతుంది, వాళ్ళ యొక్క ఇబ్బందులకు గురవుతున్నారు, వాళ్ళ యొక్క జీవితాలన్నీ ఆగమైపోయినాయి. మరి అలాంటప్పుడు ఏ రకంగా ఈరోజు పండుగ చేస్తారో మీరు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళందరూ ఆశిస్తున్నారు. ఇక్కడ మన వెనకాల ఇక్కడ చూస్తే అందరూ నిరుద్యోగులు ముక్త కంఠంతో కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. జూన్ 2వ తారీఖు రోజు కనీసం మీరు 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటన చేయాలి. జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక